వాళ్ళ దళిత సమాజం ఉద్యోగాల కోసం వెతుకోవద్దు. దళితులే చదువుకున్న దళిత యువకులే పారిశ్రామికవేత్తలుగా మారాలి, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ప్రతి సంవత్సరము 1,25,000 మంది దళిత యువకులను వాళ్ళకు ఎలాంటి పూచికత్తులు లేకుండా వాళ్ళకు రుణాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా ఒక దళితుని రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులను మంత్రులుగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 3 దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను గవర్నర్గా నియమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా సమాజంలో అందరూ సమానమైనటువంటి ఒక స్థాయిని తీసుకురావాలని చెప్పి ఆలోచనతో అనగావర్గ వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఇవాళ ముఖ్యంగా దళితులకు అందుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను కేటాయిస్తే ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలు దళిత సమాజానికి సంబంధించిన వ్యక్తులే లబ్ధి పొందుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 47 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు తెరిస్తే 25 కోట్ల మందికి వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులకే జన్ధన్ ఖాతాలు తెరిచి లాభం పొందుతున్న విషయాన్ని సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో మరుగుదొడ్ల నిర్మిస్తే ఎక్కువ శాతం దళితులే లాభపడుతున్న విషయాన్ని వారి తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇట్లా అనేక సంక్షేమ ఫలాలు కేవలం బడుగు బలహీన వర్గాల కోసం అనగారిన వర్గాల కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని ఇవాళ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది, గ్రహించాల్సిన అవసరం ఉంది, మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ దేశంగా ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం మాత్రం ఏ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించిన దాఖలాలు లేవు. ఈరోజు ముఖ్యమంత్రి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తలేదు. స్వాగతిస్తాం, పక్కా స్వాగతిస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ విగ్రహం యొక్క పనులను ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన తర్వాత పట్టించుకోని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం నాతో పాటు మా నాయకులందరూ 2-3 సార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, పనులు ప్రారంభించాలి, క్వాలిటీ పనులు చేపట్టాలి, లేకుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ వార్నింగ్ ఇస్తే తప్ప ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముందుకు రాలే. సచివాలయం కోసం అనేక సందర్భాల్లో వెళ్ళిన ముఖ్యమంత్రి కనీసం ఏ రోజు కూడా అంబేద్కర్ గారి విగ్రహం యొక్క పనులను పరిశీలించిన దాఖలాలు లేవు. కేవలం భారతీయ జనతా పార్టీ వార్నింగ్ దిగొచ్చే వాళ్ళు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అంబేద్కర్ గారి విగ్రహం యొక్క ప్రారంభోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభించేటువంటి అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత ద్రోహి, దళిత సమాజాన్ని అడుగడుగున అవమానించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. అంబేద్కర్ గారిని అవమానించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా ఆ వేదిక సందర్భంగా తెలంగాణ సమాజానికి దళిత సమాజానికి సమాధానం చెప్పాలి. ఇన్ని సంవత్సరాలుగా అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమానికి, అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ వేదిక సందర్భంగా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత సమాజానికి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించిన ముఖ్యమంత్రి ఈరోజు ఆ సభ వేదిక ద్వారా దళిత సమాజానికి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రికి. దళితుని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేడు, చేయకపోవడానికి కారణం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన బాధ్యత ఉంది. దళితులకు 3 ఎకరాలు చూడు పక్క పెట్టు, గుంటనో ఎకరమో 2 ఎకరాలతోని కుటుంబ పోషణ కోసం పరితపిస్తున్నటువంటి ఆ దళితుల చేతున్నటువంటి భూములను
రాష్ట్ర ముఖ్యమంత్రి లాక్కున్న సందర్భంలో దళిత సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత బంధు పేరుతో సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి పేపర్ యాడ్ చూస్తే నవ్వొస్తుంది. వాళ్ళ దళిత సమాజాన్ని నవ్వుకుంటున్నారు. దళిత బంధు దేశ దళితులకు దిక్సూచట. శ్వేతపత్రం విడుదల చేయి. ఎంతమంది నిజమైన దళితులకు అర్హులకు ఇచ్చినావు? ఎంతమందికి ఇచ్చినావు? నువ్వు ఇచ్చిన హామీ ఏంది? ఈరోజు నువ్వు చేస్తున్న నిర్వాహకం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి అలా శ్వేతపత్రం దళిత బంధు విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది.